చాలామంది మనకి అక్కడున్న పక్క రాష్ట్రాల సమస్యలు దేనికి మనకి, అక్కడెక్కడో విషయం జరిగితే మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి మీ అందరూ. కానీ మీరు జాతీయ స్థాయి సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు కూడా మీరు ప్రతి జన సైనికుడు, ప్రతి ఉద్యమి, ప్రతి సాధకు కూడా మీరు మాట్లాడాలి. దానికి కావాల్సిన డైరెక్ట్ మేము ఇస్తాం. అది ఎందుకని చెప్తున్నానంటే, మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు పైన ఆలోచించి మీరు ముందుకెళ్తే ఏం జరుగుతుందని. ఉదాహరణకి బంగ్లాదేశ్ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఎట్లా ఉంటుంది, భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఈ చికెన్ నెక్ అని ఉంటుంది. సడన్గా ఒక చోట భారతదేశంలో ఉండి ఇటువైపు భారతదేశం ఉంటుంది, ఇటువైపు భారతదేశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చికెన్ నెక్ చిన్న పార్ట్ ఉంటుంది, ఆ మధ్యలోదంతా బంగ్లాదేశ్. అది ఎలా జరిగింది అని అనడానికి మీరు అర్థం చేసుకుని హిస్టరీ అర్థం చేసుకోవాలి మీరు. ఇది జోగేంద్రనాథ్ మండల్ గారు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయనకి భారతదేశం మీద పడలా, వ్యక్తితో పడలా. అందుకని ఆయన నేను పాకిస్తాన్తో కలిసి వెళ్ళిపోతానని చెప్పి ఆల్ హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మత ప్రాతిపాదికన దేశం విడిపోయినప్పుడు 90% ఉన్న హిందూ పాపులేషన్ జిల్లాలని బంగ్లాదేశ్లో కలిపేశారు. ఆయన నమ్మారు. ఆయనకి వెళ్ళి చూస్తే కొద్దిగా ఒక 2 నెలల తర్వాత సొంత ఊర్లో ఆయన మనుషులను చంపేశారు మత కలహాల వల్ల. ఆయన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఆయన కజిన్స్ చచ్చిపోయారు. ఆయన కాందీసుకుడిగా వచ్చి చచ్చిపోయాడు కలకత్తాలో. అంటే ఒక నాయకుడు వ్యక్తి మీద కోపంతోటో లేదంటే ఈ దేశం ధర్మం మీద కోపంతో అటు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనం చూసాం. అందుకని మీరు ప్రతి సంఘటన వెనుక నేను మాట్లాడుతున్నప్పుడు దానికి చాలా హిస్టరీ చదివి ఉంటాను, నేను అర్థం చేసుకుని ఉంటాను, మేధావులతో మాట్లాడుతుంటాను. అందులో నేను ఒక మాట చెప్పినప్పుడు ఇది ఉట్టినే చెప్పడు అన్నది మీరు కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడుతున్న వాటి గురించి మీకు తెలియజేస్తాను. అందుకని ప్రాంతీయ పార్టీ అనేది ఒక జాతీయవాదాన్ని విస్మరించకూడదు. కేవలం ప్రాంతీయతతో కూడిన బెనిఫిట్సే చూసి మీరు జాతీయవాదాన్ని వదిలేసి ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని ప్రాంతీయతని గౌరవించే జాతీయవాదం, ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేగవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకి బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగిన మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింలపైన దాడి జరిగిన, క్రిస్టియన్లపైన దాడి జరిగిన అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు ఇది మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి ఇలాంటివి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం, ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా, ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తారు కదా మనకు కూడా, చాలా ఆపండి ఆయన. అలాగే
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ అంశాన్ని ప్రాథమిక సిద్ధాంతాలకు ఎందుకు పెట్టామంటే మనిషి నాగరికత ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు కొంత విధ్వంసం తప్పదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి తవ్వాలి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి, అందుకే భూమి పూజ చేస్తాం, క్షమించమని భగవంతుని. అందుకే జనసేన తీసుకునేది గ్రీన్ యాక్టివిజం, నాట్ మిలిటెంట్ గ్రీన్ యాక్టివిజం. ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. మన అవసరాలు తీర్చుకోవాలి, కానీ అవసరాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే విధంగా ఉండకూడదు. మనం తిండి గింజలు పండించాలి, ఇల్లు కట్టుకోవాలంటే కొంత భూమి తవ్వాల్సిందే. సంస్కృతిలో భూమి పూజ చేస్తాం, శాంతి పూజ చేస్తాం. ఒక తలుపు, ఒక ఫర్నిచర్ చేయాలి, కుర్చీలు కావాలంటే ఒక చెట్టు నేను నరకాల్సి రావచ్చు. మనం కూర్చుని హాల్ నిర్మించాలంటే కొంత ప్రకృతి విధ్వంసం తప్పదు. మనం వాడుతున్న ప్లాస్టిక్, నీళ్లు తాగే బాటిల్స్, ఇవన్నీ కూడా కొంత ప్రకృతి వనరుల దోపిడీ ద్వారానే వస్తాయి. సో ఏం చేయాలి వీటన్నిటికంటే, హౌ డు వి రెగ్యులేట్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అవర్ ఓన్ ఫారెస్ట్ అండ్ రిసోర్సెస్ అండ్ నేచర్ అన్న ఆలోచన విధానం మనకు రావాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి. ఒక చెట్టు నరిగితే కనీసం మనం 100 చెట్లు నాటగలగాలి. మనం చాలా విషయాలు తిరిగి తెచ్చుకోగలం, కానీ తాగే నీళ్లు, స్వచ్ఛమైన గాలి ఒకసారి కలుషితమై తిరిగి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అండ్ ఐ వాంట్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ నేచర్. పర్యావరణ విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా మనం చేయగలిగేది మనం ఖచ్చితంగా చేద్దాం. ఒకవైపు పుణ్యం వస్తే నదుల్లో స్నానం చేస్తాం, లేదంటే అదే నదుల్లో మరోవైపు మురుగు కాలువలో కలిపేస్తున్నాం. మన ద్వారా మన దగ్గర అవగాహన లోపించింది. ఆ పర్యావరణాన్ని పరిరక్షించిన బాధ్యత జనసేనలోని ప్రతి ఒక్కరికి రావాలి, తద్వారా సమాజానికి వెళ్ళాలి. అలాగే కొన్నిసార్లు యురేనియం లాంటిది అవసరం అవుద్ది, ఎంత జాగ్రత్తగా తీయాలి, ఎంత బాధ్యతగా వెళ్ళాలనేది కూడా భవిష్యత్తులో మనం చూసుకుంటూ ఉండాలి. వుడ్ బ్యాంక్స్ ఉండాలి. చిన్న నగరాల్లో, ముఖ్యంగా పంచాయతీల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి ప్రకృతి అనుబంధం పెంచాలి. ప్రతి చోట కొంత ఓపెన్ స్పేస్ ఉండాలి, వుడ్ బ్యాంక్స్ ఉండాలి, ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగించే పార్క్స్, మినీ ఫారెస్ట్లు ఉండాలి. నగరాల్లో జీవించే మనుషులు 4 గోడల మధ్య మాత్రమే కాకుండా ప్రకృతిలోకి వెళ్ళి సేద తీరే అవకాశం కూడా ఉండాలి. అందుకే ప్రకృతి సమతుల్యతను కాపాడే విధానాలని జనసేన ద్వారా తీసుకొస్తాం. అందుకనే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది చాలా కీలకం మనకి. సో అవినీతి పైన రాజీ లేని పోరాటం చివరిది. మన దేశంలో అవినీతిని పూర్తిగా అంతం చేయడం అనేది ఇప్పటికీ సాధ్యం కాదు. ఇందాక సోదరి కర్ణాటక నుంచి వచ్చి మాట్లాడుతుంటే అవినీతి పైన రాజీ లేని పోరాటం చేయగలం, అంతేగా నిర్మూలిస్తాం సంపూర్తిగా అంటే ఎందుకు? మనం పోరాటమే చేయగలం, ఒక నియంత్రించడానికి పని చేయగలం తప్ప పూర్తిగా తీసేయడం కుదరదు. అంటే ప్రాబ్లం ఈజ్ ఇష్యూ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచం లేకుండా పని జరగాలి. ఒక యువకుడు ఉద్యోగం కోసం డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఒక కాంట్రాక్టర్ నాణ్యమైన పని చేయాలంటే రాజకీయ నాయకులు కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదు. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా కార్యాలయంలో PRRD తీసుకున్న తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి అవినీతిగా దూరంగా ఉండే చర్యలు తీసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో గతంలో ప్రతి రేట్ కార్డు ఉండేది ప్రతి ఉద్యోగానికి. అసలు 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చాం. దానికి పాపం గత ప్రభుత్వ పాలకులు చాలా బాధపడిపోయారు, చాలా డబ్బు పోయింది వాళ్ళకి. సో అలాగే ఉదాహరణకి అంటే ఎంత డీప్గా ఉంటుంది అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ మీకు ప్రజలకు కూడా తెలియజేయాలి ఇది ఈ సందర్భంగా. ఉదాహరణకి పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం PDS ద్వారా రేషన్ బియ్యం అందిస్తుంది. దానిని అక్రమంగా విదేశాలకు తరలించే పరిస్థితులు ఉన్నాయి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో కాకినాడ పోర్టులో 1000 టన్నుల బియ్యాన్ని అక్రమాన్ని అడ్డుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎవరు అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఎవరు తప్పు దీంట్లో అంటే స్మగ్లర్లదా, రైస్ స్మగ్లర్దా, మిల్లర్లదా అనుకుంటే మీకు తెలియజేస్తాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్, ఒక కనీస మద్దతు ధర 1 కేజీకి ప్రభుత్వం 24 రూపాయల పైసలకు ఇచ్చి కొంటుంది. MSP కనీస మద్దతు ధర, మిల్లింగ్ ప్రైజు, దాన్ని షార్ట్ టెక్స్ట్ ప్రైస్ తోటి 46 కేజీలు అవుతుంది. అంటే గవర్నమెంట్ విల్ బేర్ ₹46 per kg బిఫోర్ గివింగ్ టు ఉచితంగా ఒకళ్ళకి, ఒక బెనిఫిషియరీకి కిలో బియ్యం వల్ల 46 రూపాయలు పడుతుంది. కానీ బెనిఫిషియరీ ఏం చేస్తున్నారు, అది తనకు తినటం ఇష్టం లేక ఏది కారణాలు ఏదైనా కావచ్చు, కానీ దాన్ని 5 కేజీలు తన కోటాన్ని 14-20 రూపాయలు తనకు ఉట్టినే వచ్చిన బియ్యం 14-20 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు 5 కేజీలకి. అది 100 రూపాయలు రావచ్చు, లేదంటే 70 రూపాయలు రావచ్చు. ఎంత అంటావు? ఏమో నీకు బాగా తెలిసి ఉంటావు, నీకు అర్థమవుతుంది కదా. సో బెనిఫిషియరీకి 14 వచ్చింది,
స్మాల్ లెవెల్ బ్రోకర్కి, రేషన్ షాప్ డీలర్కి దాని మీద ఇంకో 16 రూపాయలు 25 రూపాయలతో 2 రూపాయలు 5 రూపాయలు అదనంగా వేసుకొని అమ్మేస్తాడు. చెప్తున్నా 2,000 రూపాయలు 5,000 రూపాయలు, నేను అథారిటేటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2,000 రూపాయలు 5,000 రూపాయలు మెట్రిక్ టన్నుకి వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా చెప్పరే రాని మీడియం లెవెల్ బ్రోకర్స్ 20 నుంచి 27 రూపాయలు కేజీకి వాళ్ళు చేస్తారు, 10 రూపాయలకి అమ్మిన దాన్ని. అది మెట్రిక్ టన్నుకి 28,000 నుంచి 33,000కి వీళ్ళు వ్యాన్ ద్వారా, చిన్న ట్రక్ ద్వారా సెల్ చేస్తారు. వ్యాన్లో 3 నుంచి 5 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి ఒక లారీకి 25 మెట్రిక్ టన్నులు అనుకుంటే 2.5 నుంచి 3.5 లక్షలు తీసుకుంటారు. 250 మెట్రిక్ టన్నులు దీనికి. ఎండ్ యూజ్ ఎట్లా వెళ్ళిపోతుంటే రైస్ మిల్లర్స్, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, మిక్సింగ్ విత్ కమర్షియల్ రైస్, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రేడ్, బెవరేజ్ ఇండస్ట్రీస్. ఒక్కొక్క షిప్లో ఎలా వెళ్తే 40,000 మెట్రిక్ టన్నులు వెళ్తే బల్క్ స్కామ్ ఇది. ఒక షిప్కి 4 నుంచి 5 కోట్లు స్కామ్ చేస్తారు ఒక షిప్కి. మనం సీజ్ ద షిప్ అంటే 6 వారాలు ఆఫ్ చేయగలిగాం. 5 వారాలు సార్, 5 వారాల ఒక 5 వారాలు ఆఫ్ చేయగలిగాం. ఎందుకంటే మళ్ళీ జాతి దాంట్లో నిజంగా ఎక్స్పోర్ట్ చేసే రైస్ కూడా ఉంటుంది. అంటే ఇంత కష్టంగా ఉంది, కానీ రాజీ లేకుండా పోరాటం చేస్తాం. మరి ఇలాంటి దానికి ఏం చేయాలి అంటే ఫండమెంటల్ పాలసీ మార్చాలి. అది కేంద్ర ప్రభుత్వంతో కూర్చుంటామా, మిగతా ప్రభుత్వాలతో కూర్చుంటామా, అసలు కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టాలి. సో అందుకని ర్యాండమ్గా మీరు ఒక నినాదం కింద చేసేయకండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఇది మేము అవినీతిపైన రాజీ లేని పోరాటం అంటే వీ హ్యావ్ టు పరిష్కారాలు ఎతకగలగాలి. ఇది ఎందుకు ఉత్పన్నమైంది, ఎందుకు వచ్చిన సమస్య, దీన్ని ఎలా సర్దగలం, దాని మీద మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని మీరు ఈ అవినీతిపైన రాజీ లేని పోరాటానికి మీరు నిజంగా ఈ ప్రజలకు, సగటు మనిషికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్న మేము లంచాలు అడుగుతుంటే ఎదురు తిరగాల్సిందే, ఇవ్వమని మొరాయించాల్సిందే. దానికి జన సైనికులు, దానికి సాధకులు కానీ ఉద్యమిలు కానీ మీరు నిలబడాలి. మీరు అండగానే ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి మీకు అండగా ఉంటాం మీరు చేస్తే. ఓకే, ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది. మన ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రి నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏంటంట అంటే ఎందుకు చెప్తా అంటే, దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు, మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నేను నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరిగా వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాల్లో నేను కొన్ని విభేదించి ఉండొచ్చు, కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడుతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులేని గెలియాలి 12 బోర్ గన్ను ఏదో ఉంటుంది.